ఎంజాయ్ చేయి ఇన్ని రకాలు అంటే ఆల్ వెరైటీస్, నో హైరార్కీ. ఉన్నది ఒక్కటే, అదే ఇన్ని భాగాలుగా ఇన్ని ఇదిగా వెరైటీ. లేకపోతే మనం ఎంజాయ్ చేయలేము. వచ్చిన కూడా ఇప్పుడు ఆ స్వీట్ వాడిని ఎంజాయ్ చేస్తారు, పెరుగు వాడిని ఎంజాయ్ చేస్తారు, మామూలు వాడిని అన్నిటికీ కూడా మినపప్పే. మనం ఒకే దాంట్లో ఉంటే మనకి బోర్ కొడుతుందని పాపం ఆయన ఇన్ని వెరైటీలు ఇన్ని కోసం ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి. ఆ క్రియేటర్ అనకూడదు, ఈజ్ ఎవ్రీథింగ్. మనలో కూడా ఉన్నది అదే క్రియేటర్ కాబట్టి ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ క్రియేషన్, ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్. అంటే మనం వ్యవహారంగా మాట్లాడేటప్పుడు క్రియేటివ్ అని అంటామే కానీ అది మేనిఫెస్టేషన్. ఓన్లీ మేనిఫెస్టేషన్ అంతే. మేనిఫెస్ట్ అంటే తనలోంచి తాను తెచ్చుకున్నాడు కాబట్టి దాన్ని మేనిఫెస్ట్. క్రియేట్ అంటే ఇంకో దాన్ని తయారు చేయడం ఉంటుంది. సెకండ్ అయిపోతుంది. ఎస్ ఎస్, అందరు మరి క్రియేటర్ అంటుంటారు కదా సార్, మాట వర్డ్స్ అంటారు అంతే. కాకపోతే కరెక్ట్ వర్డ్ మేనిఫెస్టేషన్. క్రియేటర్ అంటే ఇంకొకరిని తయారు చేయడం అంటే రెండు అయిపోయింది, ద్వైతం వచ్చేసింది అక్కడ. ఓకే, మేనిఫెస్టేషన్ అంటే మనలోనే కనిపిస్తుంది. సో క్రియేటర్ అనే పదం వాడకూడదు. జనరల్గా అంటారు కదా సార్, క్రియేటర్ అంటారు కదా, అప్పుడు అద్వైతం వచ్చేస్తుంది, ద్వైతం వచ్చేస్తుంది. రెండుగా చీలుతాయి అన్నమాట. రెండుగా చీలినప్పుడు రెండుగా ఆనందించవచ్చు, తప్పలేదు, తప్పేం లేదు సార్, రెండు ఉంటుంది, రెండుగా ఆనందించవచ్చు. ఇప్పుడు శివుడు పార్వతి రెండుగా అయిపోయి నృత్యం చేస్తుంటే అద్భుతంగా వాడిద్దరు ఎంజాయ్ చేస్తారు, కానీ ఒకటే కలిసిపోతుంది. మనని మనం ఎంజాయ్ చేసుకోవటం కోసం ఆ క్రియేషన్ అనే భావన కల్పించారు అన్నమాట. అసలుకైతే ఓన్లీ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది అప్పుడు మనకి రెండోది ఉండదు అనమాట. రెండో దాని గురించి దాన్ని పొందాలి అనే గోల్ ఉండదు. ఏంటి పొందేది? గుర్తించాలి అంతే, కానీ పొందాల్సింది ఏమి లేదు. గుర్తించడం వరకే, పొందేదంటే ఏమి లేదు. పొందడం అనేది మరి ఇక అన్ని ఆర్గనైజేషన్లో చాలా వాటిలో ఇదే చెప్తారు కదా సార్, అది పొందు, ఇది పొందు, ఇది పొందు, అది పొందు అనేది. నాటకంలో భాగం, నాటకం నడవాలంటే భాగం. రాణి మదాలస్ అని ఆవిడ అనమాట. ఆవిడ పిల్లలు పుట్టడంతో వాళ్ళందరికీ కూడా ఇది చెప్తూ ఇట్లా నువ్వు ఆత్మవి అని చెప్తూ ఉంటే వాళ్ళందరూ అడవికి వెళ్ళిపోతుంటారు అనమాట, తపస్సు చేసుకుంటారు. రాజు చివరికి ఒకరిని ఆపేసేసి అట్లా ఉంచుతాడు. అందుకోసమని ఇప్పుడు అందరికీ ఈ జ్ఞానం, అందరూ దీన్ని మనం అందరం కూడా దీన్ని పూర్తిగా ఇదైపోతే అసలు ఈ క్రియేషన్కి అసలు ఏముండదు. అందుకోసం అనేసి ఒక పొర ఎప్పుడు మన మీద ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఆ పొర తొలగిపోయిన తర్వాత 21 రోజుల్లో మనం వదిలిపెట్టేస్తాం దేహాన్ని. ఎందుకంటే దేహం నిలబడదు, అంతే. పొర పోయిందంటే వదిలేయడమే. ఇప్పుడు ఎవరు చనిపోయినా పొర పోవడమేనా సార్? ఏ బాడీ పోయినా? ఏ బాడీ కాదు, ఆ జ్ఞానంతో పోయిన బాడీ. ఇప్పుడు నేను అనేది అదే. మామూలుగా వివేకానంద ఉన్నారు అంటే ఆయన అక్కడికి క్షీరభవాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడి అంతా కూడా కూలగొట్టబడి ఉంటే నేనే అప్పుడు ఉంటేనా కూలగొట్టనిచ్చేవాడినా, ఆ ముస్లిమ్స్ని వాళ్ళతో యుద్ధం చేసైనా వాళ్ళని నేను నా ప్రాణం ఇచ్చైనా నిలబెట్టేవాడిని అంటంతో దేవి ఇలా ఆకాశవాణి అనుకోండి, దేవి అనుకోండి, ఎవరైనా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానా అనే క్వశ్చన్ వస్తుంది. అబ్బా అనుకొని సరే దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి మళ్ళీ కొత్తగా కట్టి నేను ఇక్కడి నుంచి కదులుతాను అంటారు అన్నమాట. మళ్ళీ నవ్వు వినిపించి ఇంత సృష్టిని సృష్టించిన దాన్ని నాకు ఒక గుడిని నిర్మించడం నాకు ఒక ఇదా, నువ్వు నాకు కట్టి పెట్టాలా
దాంతో వీడికి అంత సైలెన్స్ అవుతాడు. బేలూరు మఠకు వచ్చిన తర్వాత దాదాపుగా వెంటనే ఒక 2 months 1 month లోపలే ఆయన దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ బ్రహ్మరంధ్రాన్ని పాల్గొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఎవరు ఉండరు సార్. ఎవరు ఉండరు. ఈ లెక్చర్లు ఇచ్చేవాళ్ళు మనకిలాగా ఇప్పుడు మాట్లాడుకునేవాళ్ళు మనం తప్ప ఎవరు ఉండరు. అసలు జ్ఞానోదయం పొందినవాడు ఎవరు ఉండరు. 21 రోజుల్లో వెళ్ళిపోతాడు. చెప్పే అవకాశం ఉండదు అనమాట. అచ్చా అచ్చా. ఒకసారి ఒక రాజు దగ్గరికి ఒక పండితుడు, మహారాజా మీరు జ్ఞాని, చాలా గొప్పవారు, అయినా కానీ నేను భాగవతంలో బాగా ఇది చేశాను, మీకు వినిపిస్తాను అంటాడు. అయ్యో మహానుభావ, మీరు తప్పకుండా వినిపిద్దరు, కానీ మళ్ళీ ఒకసారి భాగవతాన్ని చదువుకొని మళ్ళీ మననం చేసుకొని నా దగ్గరికి రండి, నేను వింటాను, సిద్ధంగా ఉంటాను. నేను ఇంత ఘనాపాటినై ఉండగా ఈయన అడిగాడు. సరే, రాజు జ్ఞానం కలిగినవాడు కాబట్టి నేను పోయి చేస్తాను అని అడవిలో పోయి చదువుతాడు అన్నమాట. అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుతాడు. మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. అప్పుడు మహారాజు మళ్ళీ ఒకసారి చదవండి అంటాడు. ఇట్లా 4-5 సార్లు చేసేసరికి ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఏంటి అనేసి ఈసారి గట్టిగా అసలు దాన్ని చదువుదాం అంటే అప్పుడు దానికి అర్థం తనకు తెలుస్తుంది అనమాట. అంతా భగవంతుడే. భాగవతం అంటే అదొక కథలా కాదు, అంతా భగవంతుడే అని చెప్తారు. ఆ జ్ఞానం రావడంతో ఆయన పెట్టి అడిగి వెళ్ళిపోతాడు. ఎంతకాలానికి ఈయన రాకపోయేసరికి రాజు వాకప్ చేసి ఈయన వెళ్ళిపోయాడంటే అప్పుడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు అనమాట మనం దాని ఎస్సెన్స్ ఆయనకి అప్పటికి తెలిసింది. అలా కాకుండా ఇట్లా క్లాసులు పెట్టుకుంటూ ఇలా చేసుకుంటుంటే ఇదంతా ఆ స్థితిది కాదు. ఆ స్థితి రావాలి అంటే 21 రోజుల్లో దేహాన్ని వదిలిపెట్టేస్తాం. దేహం నిలబడదు, పర్పస్ అయిపోతుంది. దానికి అనుభవం వచ్చేసింది. ఆత్మవిత్ ఆత్మైవ భవతి. ఆత్మని తెలుసుకున్నవాడు ఆత్మగానే మారిపోతాడు. ఇంకా వేరే ఇంకా ఇంకా లేదు. ఆత్మవిత్ ఆత్మైవ భవతి. అంతే. మనకు 21 రోజుల ముందు ఎప్పుడు వస్తుంది? మనకంతా ఆర్టిఫిషియలే కదా. నేను చెప్పాను కదా, వివేకానంద బ్రహ్మరంధ్రాన్ని పలగొట్టుకుని వెళ్ళారు, వారికి ముక్కు నుంచి కూడా బ్లడ్ కనిపిస్తుంది అనేసి చనిపోయిన తర్వాత మనకేంటంటే ఇందాక మీరు అన్నారే మనందరం చనిపోవడం ఇదంటే మనందరం కూడా అట్లాగే. కానీ మనకేం చేస్తారంటే అది ఆ కపాల మోక్షం అంటారు మనకి. ఆ లేకపోతే గొడ్డలతో కొట్టడం లేదా అది పగిలింది చేయడం అది చేస్తారు. కపాల మోక్షం అంటే ఇది ఎవడెవడు పగకొట్టేదే తప్పితే అప్పటికే మనకి పోయింది. ఈ నవరంధ్రాల్లోంచి ఎక్కడి నుంచో వెళ్ళిపోయింది ప్రాణం అసలు. అది యోగులు మాత్రమే బ్రహ్మరంధ్రాన్ని పలకొట్టు. చిన్నపిల్లలు చూడండి, నాడు చాలా మెత్తగా ఉంటుంది, దానికి అక్కడ ఆయిల్ రాస్తుంటారు గట్టిపడడానికి ఆముదం రాస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనకి ఎవడన్నా ఈడ కొడితే దెబ్బ ఇక్కడే తగులుతుంది కదా సార్ బాగా. అన్నిటికంటే పలుచగా ఉండేది అదనమాట, మాడు అంటారు. అది కపాల మోక్షం అంటే ఇది పలకొట్టుకునేవాడు యోగి మాత్రమే పలకొడుతున్నారు. రాకెట్లో పోయినట్లే అది కరెక్ట్ అనమాట. అట్లా ఇది మిగిలిన రంధ్రాల్లోంచి వెళ్ళిందంతా కూడా మళ్ళీ ఇక్కడే తిరుగుతూ మళ్ళీ ఇంకో దాంట్లోకి వచ్చేసేసి మళ్ళా జన్మ మరణం ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కోరుకుంటేనే ఇవన్నీ కూడా మనకు దేని మీద వదిలిపెట్టిందని అసలు ఏది సంపూర్ణంగా నువ్వు ఇన్ని సంవత్సరాలు 70లు 80లు బతుకుతున్నారు, అసలు దేంట్లో తృప్తి పొందారు మీరు? అసలుకి ఒక తిండిలో తృప్తి పొందారా? పోనీ తాగుల్లో మీరు తాగుతుంటే దాంట్లో తృప్తి పొందారా? ఇంకొక పెగ్ కావాలా మీకు, ఇంకో నాన్ వెజ్ కావాలా, ఇంకొక ఇది కావాలా, ఇంకొక కామవాంఛ కావాలా? ఎక్కడ తీరుతున్నాయి కామవాంఛలు? దేన్నైనా సంతృప్తిగా మీరు ఈ జన్మ ఎత్తిన తర్వాత నేను దీన్ని సంతృప్తిగా పొందాను అనేది ఒక్కటి చేసుకుని వెళ్ళిపోండి, జీవితానికి సార్థం అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇది నేను సంతృప్తిగా చేసుకున్నాను అనుకోండి.